ప్రభువు పట్టబడిన రాత్రి గురువారం. అంశం ఏంటంటే ప్రభువు పట్టబడిన రాత్రి గురువారం. ఎవరు పట్టబడ్డాడు? గురువారం నాడు పట్టబడ్డాడు. అంటే శుక్రవారం రేపు ఆయన సమాధికి వెళ్తాడు, శిలువలో బలియాగం చేయబడతాడు, ఆయన అనేకుల చేత దూషించబడతాడు. ఈరోజు జరుగుతున్న సందేశాన్ని, వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి, వాక్యానుసారంగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి కొన్ని వాక్యాలు చదువుకొని ముందుకు వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి కొన్ని వాక్యాలు చదువుకుందాం, మనమందరం కూడా ఇష్టపాటు కలిగి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలనని గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగి లోకములనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. చాలా ప్రభానికి స్తోత్రములు, వందనాలు. జీవము కలిగిన వాడ, కరుణామయానికి స్తోత్రములు. నువ్వు రాత్రి పట్టబడిన గురువారం దినము ఈరోజు శిష్యులకి బోధిస్తూ, శిష్యులతో మాట్లాడుతూ, శిష్యునికి అయ్యా మన తండ్రి నీ రక్తాన్ని, నీ శరీరాన్ని పంచిపెడుతూ, వారి పాదములు కడుగుతూ, వారిని బలపరుస్తూ, మీరు ఒకరిని ఒకరు చేసుకోండి అని చెప్పి ఈ మాట మేము అయామర్తని వింటున్నాం. మీకు వందనాలు. మాకు అప్పగించాలి, ప్రభా దీవించండి. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని, సమాధానాన్ని మాకు ప్రకటించి శుద్ధించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు పట్టబడే దినముని, అయితే ఇంకా కొన్ని గంటలైతే, కొంత సమయం అయితే ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళక ముందు, అనగా ఒలివల కొండకు వెళ్ళక ముందు, ఆ ఒలివల కొండలో అనగా గెత్సేమనే మరి ప్రాంతంలో ఆ తోటలో ప్రార్థన చేయకముందు తన ప్రజలని, తన శిష్యులను కూర్చుని వారికి బోధిస్తున్న వాక్యం ఇది, వారితో మాట్లాడుతున్న వాక్యం ఇది. ఏమంటున్నాడంటే, తను యువలోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించదు. ఎప్పటిదనక అంతము వరకు, అంటే యుగ సమాప్తి వరకు, సదాకాలము యేసు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమ తన ప్రజలకి, అనగా తన శిష్యులకి పంచిపెడుతూ ఉన్నాడు. ఇంతకుముందు 12వ అధ్యాయంలో మరి మన మట్టల ద్వారా చదువుకున్నాం కదా. 12వ అధ్యాయంలో చూస్తే యూదాను గురించి కఠినంగా మాట్లాడతాడు. ఇక్కడ కూడా మాట్లాడతాడు, 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడని, నేను అప్పగించే గడిగా వచ్చిందని. పాదాలు కడుక్కుంటూ, అందరి పాదాలు కడుగుతూ, తన పై వస్త్రం తీసివేసి ఒక టవాలు తీసుకొని నడుములో కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఎంత వేదనతో ఉంటున్నాడో యేసు ప్రభువు వారు. అది ఆ వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శిష్యుల పాదాలు కడుగుతూ ఇక్కడ మరి 3వ చదువు, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించునని తను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని దేవుని యొద్దకు
వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుంచి పాల్గొనగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ సందేశం చాలా గొప్పది. ఆయన వెరిగాడు, ఈ రాత్రి నేను అప్పగించబడుతున్నానని. విరోధుల చేతికి, పాపిష్టుల చేతికి, అపరాధుల చేతికి, అన్యాయస్తుల చేతికి నేను అప్పగించబడుతున్నానని ఎరిగిన వాడై నా ప్రాణము ఈ లోకములో నుండి నేను వేరుగా చేసుకొని తండ్రి యొద్దకు వెళ్తానని ప్రభు చెప్పుతున్న మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన రాత్రి అప్పగించబడిన రాత్రి ఇది. గురువారము అప్పగించబడిన రాత్రి, దుష్ట చేతికి అప్పగించబడుతున్నాడు. అందుకే 27వ వాక్యం చూస్తే, ఇక్కడ 15వ వాక్యం చదవండి ముందు. 27 చదవమా, 27 చదవండి. వాడు ఆ ముక్క ముంచుకోగానే సాతాను వాడిలో ప్రవేశించను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను. అది భోజనమునకు కూర్చుంటున్న వారిలో ఎవరికి తెలియజేయండి. చాలు. ఎందుకంటే నన్ను అప్పగించువాడు నాతో ఈ బలలో పాలు పొందుతున్నాడు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుత్వాన్ని ఆ ముక్కని పుచ్చుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనతో పాలు పొందుకున్నాడు. ఎవరు యూదా. అంటే యేసు ప్రభుని అమ్ముకున్న వ్యక్తి, యేసు ప్రభుని ధర్మశాస్త్ర ఉపదేశకునికి, పెద్దలకి, సమాజం వారికి, శాస్త్రం పరిచయాలకి 30 ఎండి నాణ్యములకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి యూదా. ఈ రాత్రి ఆయన అప్పగిస్తున్నాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ మనం ఇది ఆత్మీయంగా తీసుకోవాలి. ఏదాని ఇది మనము ఆత్మీయంగా తీసుకోవాలి. యేసు ప్రభు ఈ రోజే మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజే జరుగుతుంది అని ఒక ఫీల్ కావాలి. మన హృదయంలో అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి పోరాటం కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పుతున్న మాట, ఈ మాట ఎవరు అడిగారా? మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువు. 28వ వచనం. ఆయన ఎందు నిమిత్తము అతనితో ఇలాగూ చెప్పెను, అది భోజనమునకు కూర్చుంటున్న వారిలో ఎవరికి తెలియలేదంట. ఈ మాట ఎందుకన్నా తెలియదు, ఏం ఇస్తున్నట్టున్నాడో తెలియదు. అంటే అలా అర్థం చేసుకుంటే ఏంటంటే ఈ యూదా చేతికి డబ్బు సంచి అప్పగించబడింది, ధనం అప్పగించబడింది. ఈ ధనము నుంచి కొంత ధనము కొంతమంది ఖర్చు పెట్టమని చెబుతున్నాడేమో, కొన్ని వస్తువులు తీసుకురామని చెప్తున్నాడేమో అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ యూదా అప్పగిస్తున్నాడు అనే సంగతి శిష్యులకి తెలియదు. ఇక ఈ ముక్క పుచ్చుకొని ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసము తాగి అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఎవరు? యూదా వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ మాట చూస్తే మనకి కనబడుతుంది. 33వ వచనం చూస్తే, 36వ వచనం చూస్తే కనబడుతుంది. సిమోను పేతురు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు? చాలు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా అక్కడికి వస్తాను.
నేను కూడా నీతో ఉంటాను. నువ్వు ఎక్కడ చనిపోతే ఎక్కడ చనిపోతాను, నీ గురించి నా ప్రాణం పెడతాను అన్నట్టుగా ఇంకో దగ్గర మత్తయి సువార్తలో మాట్లాడతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అంటాడు, నీ కొరకు నా ప్రాణమైన పెడతాను అంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఏ ప్రదేశానికి వెళితే నేను అక్కడికి వస్తాను అంటే యేసు అంటున్నాడు, నువ్వు నాతో ఇప్పుడు రాలేవు, ఇప్పుడు రావు. ఎందుకంటే నేను వెళుతుంది నా తండ్రి దగ్గరికి, నా దగ్గరికి నువ్వు ఇప్పుడు రాలేవు. నువ్వు వచ్చే కాలం వస్తాను, నా దగ్గరికి వచ్చే కాలము వస్తుంది. నా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నప్పుడు నువ్వు అప్పుడు వస్తావు అని అర్థం. ఇది అక్కడ రాయబడలేదు, నువ్వు ఇప్పుడు రావు. ఎందుకంటే నేను పట్టబడుతున్నాను, నేను దుష్ట చేతికి అప్పగించబడుతున్నాను. నన్ను కొట్టేవారు సమీపంలో ఉన్నారు, నన్ను పట్టుకునేవారు దగ్గరలో ఉన్నారు, నన్ను పోల్చి చూస్తున్నారు, సమయాన్ని వెతుకుతున్నారు. నేను అప్పగించబడబోతున్నాను. ఆయన ఇప్పుడు నువ్వు రానికి కుదరదు అని చెప్పుకుంటూ వస్తాడు, ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడు. చూడండి, ఆ మాట మొత్తం చదువుదాం. 7:20-37. అందుకు పేతురు, ప్రభువా నువ్వెందుకు నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పాలి. చూడండి, నేను ఎందుకు రావద్దు, కఠినం, నేను ఎందుకు రావద్దు, నన్ను ఎందుకు రావద్దు అంటున్నావు? అసలు నన్ను నువ్వేమనుకుంటున్నావు? నా విషయం నీకు తెలియదా? నీ కొరకు నా ప్రాణమైన పెడతాను, నీ కొరకు నా ప్రాణం అప్పగిస్తాను. ఏది అయినా సరే, నీ చనిపోయినా సరే, కానీ నిన్ను ఎదురు ప్రభు అన్నాడు. అక్కడ అంటాడు ప్రభు, నేతులు నేను ఎవరిలోనే ముమ్మారు నువ్వు చెప్తావు. చదువు మాట చదువు. ఎంత మంచి మాట ఇది. నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా? నేను ఆయనని వెరగను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనను గుర్తుపట్టాను. ఆయన నువ్వు ముమ్మారు పలికిన వరకే కోడి కుయ్యదు. హల్లెలూయా. పేతురుతో సంభాషిస్తున్నాడు. చివరి మాటలు ఇవి, యేసు ప్రభుకి శిష్యులకి చివరి మాటలు. ఈ చివరి మాటలో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నేను నీ కొరకు నేను నిలబడతానని అనుకున్న వ్యక్తులు అక్కడ నుంచి వెళుతున్నారు. ఎక్కడికి? ప్రార్థన స్థలానికి. ఎక్కడికి? ప్రార్థన స్థలాన్ని. చూడండి, ఆ మాట చూడండి. మత్తయి సువార్త 18. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 18 మొదటి చదువుతున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుంటాం. ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా మిత్రులను వారు దాటిపోయారు. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండు వాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన భట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. ఇది యేసు ప్రభు ఇక్కడ పాదములు కడిగి శిష్యులకు బోధించి, శిష్యులను ధైర్యపరిచి, ప్రభురాత్రి భోజనం ఇచ్చి, చివరిగా మాట్లాడి నేను వెళ్ళిపోతాను, నా సమయము వచ్చి ఉన్నది, ఇక మనం వెళ్దామని అక్కడ నుంచి ఆయన వాడిక చొప్పున బోలివల కొండకి వెళ్తున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు? ఇందాక మాట్లాడిన మాటలు. నన్ను అప్పగిస్తాడు, నన్ను మీరు వెరగరు, నేను ఈ రాత్రి పట్టబడుతున్నాను,
నన్ను పట్టుకునే వారు సమీపంలో ఉన్నారు అని చెప్తూ ఈ నాతో ముక్కముంచిన వాడు, నాతో పాలు పొందుకున్నవాడు, నాతో చిరకత్తి మరి ఈ ప్రబలంలో పాలు పొందుకున్నవాడు నన్నే అప్పగిస్తాడన్న మాటలు చెప్పి అక్కడ నుంచి వెళ్తున్నాడు. ఈ యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా క్రేదోను వాగు దాటి పోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళును. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు. ఎక్కడికి? ఈ తోట. ఏ తోట అది? ఇది ఏ తోట? గెత్సేమనే తోట. అంటే ఒలగలకుండా ఈ ప్రాంతంలో వాడిక చొప్పున ఎప్పటికీ యేసు ప్రభు ప్రార్థన చేసే స్థలం అది. ఆ ప్రార్థన చేసే స్థలము శిష్యులకు తెలుసు, అందులో యూదకు కూడా తెలుసు. ఎవరికి? అందులో యూదకు కూడా తెలుసు. అందులో బట్టి ప్రభుని అప్పగించాలని ప్రభుని దొంగల చేతికి పట్టించాలని ఆతృతతోని ప్రధాన యాజకుని శిష్యులతో, సేవకులతో, ప్రధాన గాయకులతో, ప్రవక్తలతో సైన్యములు తీసుకొని, కత్తులు, బుద్దెలు తీసుకొని, ఖడ్గాలు తీసుకొని గెత్సేమనే తోటకు రావటం వాళ్ళు మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 36, మత్తయి సువార్త 36, 26. మత్తయి సువార్త 26, 36 చదువుకుందాం. ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారా? వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును, జెబెదాయి ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అవుటకును. చాలు. ఎక్కడికి వచ్చాడు? గెత్సేమనే తోటకు వచ్చాడు. ఆ తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుండండి, మీరు ఒక గడియ కూర్చోండి, మీరు ప్రార్థన చేయండి. ఇంతకుముందు కూడా నేను మీకు ఈ వాక్యాన్ని ప్రకటించాలి. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ కూర్చోండి. పేతురుని, జెబెదాయి ఇద్దరి కుమారులని తీసుకొని కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ, పోరాడుతూ, వ్యసనముతోని, దుఃఖముతోని, కలతతోని, రోదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. ఇది నా చిత్తము కాదు, ఇది నీ చిత్తమే, చిత్తించును కాక. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి పిలుపు ప్రకారం ఈ లోకంలో జీవించి 33 సంవత్సరాలు తన సేవని కొనసాగించి చివరి దినాల్లో ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే తండ్రి అని పిలుస్తున్నాడు. ఆయన అప్పగించబడక ముందు, వాళ్ళు సమీపించక ముందు యూదా ప్రధాన యాజకుని శిష్యులని, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుల ప్రజలని తీసుకొని రాకముందు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం చేస్తున్నామా? ఇలాంటి పోరాటము మనకున్నదా? ఇలాంటి తెగింపు మనకున్నదా? చివరిలోనైనా ఆయన వెళ్ళిపోయే ముందు చెప్పిన మాటలైనా శిష్యులు లక్ష్య పెట్టలేదు, అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు చెయ్యమన్న పనిని చేయలేకుండా విరోధంగా నిలబడిపోయారు. కారణం ఏంటంటే సాతాను మరి కనులని భారంగా ఉంచింది.
వారికి నిద్రమత్తు కలిగించింది, వారికి ప్రార్థన ధూపం మీద ఆశ లేకుండా చేస్తుంది ఈ లోకంలో ఉన్న దయ్యం. హల్లెలూయా. ఈరోజు ప్రియ బిడ్డ, యేసు ప్రభు తన శిష్యులకు బోధిస్తున్న బోధ అమూల్యమైనది. తన శిష్యుల కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, రోదంతో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ 7వ వచనము 8వ వచనం చదవండి. అప్పుడు యేసు మరణమగు అంతగా నా ప్రాణము బహుగా దుఃఖములో మునిగి ఉన్నది. మరణమవునంత వరకు నా ప్రాణము బహుగా దుఃఖంలో మునిగి ఉన్నది. ఎందుకు? కారణం ఏంటంటే ప్రజల కొరకు, జనము కొరకు, తన పోలికలో పుట్టిన బిడ్డల కొరకు, తన స్వరూపమందు కలిగిన బిడ్డల కొరకు ఇంకా దుఃఖపడుతున్నాడు. ఇంకా వేదన ఉంది, ఇంకా రోదన ఉంది. అయ్యో, నా పిల్లలు ప్రార్థనలో పాల్పొందుకోవాలి, అయ్యో రోజు కలిగి జీవించాలి, దృష్టిని చేతిలో పడకుండా దృష్టిని కబంధస్థాల నుంచి మీరు విడుదల పొందుకోవాలి. మీరే కాదు, అనేకుల్ని విడుదల పొందించాలి, అనేకుల్ని సాతాను చేతిలో నుంచి విడిపించే విడుదల తయారు కావాలని ఒక రోజుతో ప్రార్థన చేసినాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది? మన తెగింపు శిష్యులంటే తలంపు ఉందా? మనకి శిష్యుల్లాగా నిద్రపోతున్నామా? శిష్యుల్లాగా నిర్లక్ష్యపరచబడుతున్నామా? శిష్యుల్లాగా బాగా మన హృదయాన్ని కప్పేసిందా దెయ్యము? మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని నిబ్రం చేసుకో, నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకో. ఇది అనుకూలమైన సమయము, ఇది సిద్ధపాటు కలిగే సమయము, ఇది ప్రభు కొరకు నిలబడే సమయము, ఇది ప్రభు రాకడ సమయము. నువ్వు నేను సిద్ధంగా ఉండాలి, నువ్వు నేను సిద్ధంగా ఉండాలి, నువ్వు నేను పోరాటంలో ఉండాలి, నీవు నేను గురి యొద్దకు పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ మాట చెబుతూ మరల వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 39, కొంత దూరము. అదే 38లో చూస్తే దుఃఖపడుటకును మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు, అయినను కాదు. ఆమేన్. ఎందుకు? గిన్నె, నా గిన్నె నిండి పొలుచుంది అన్నాడు దావీదు. నా గిన్నె నిండి పొలుచుంది. హృదయము భారంతో ఉంది, బాధ్యతతో ఉంది. దేవుని కొరకు నిలబడాలని ఆసక్తి కలిగి ఉండాలి. మీరు ఒక్కరోజైనా మేలుగా ఉండండి, మీరు సోదరులో ప్రవేశించకుండా మేలుకుండండి, మీరు దృష్టిని బెదిరించేటట్లుగా, దృష్టిని గద్దించేటట్లుగా మేలుగా ఉండండి. మీరు పడుకోకండి, మీరు ప్రార్థనలో ఉండండి అని ప్రభు చెప్పి కొంత దూరం వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి ఈ మాటలు పలికి వచ్చే వరకు నిద్రలో ఉన్నారు శిష్యులు. ఏం చేస్తున్నారు? నిద్రలో ఉన్నారు, బాగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి తట్టి, ఇక లేవండి, ఇక మీరు అలసట తీర్చుకోండి, ఇక గొర్రెల కాపరి పట్టబడుతున్నాడు, ఈ గొర్రెలు చెదిరిపోతాయని ఆయన మాట్లాడుతూనే యూదా సమాచారం తీసుకొని ప్రధాన యాజకుని, శతాధిపతి శిష్యులని తీసుకొని, బంట్రోతులను తీసుకొని బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా, ఒక యుద్ధానికి వచ్చినట్లుగా, ఒక పోరాటానికి వచ్చినట్లుగా కత్తులు, గుత్యాలు, బళ్ళాలు, బర్షులు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఆ మాట చూడండి. దేవునికి స్తోత్రం. అక్కడనే యోహాను సువార్త యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. 11:11 చూడండి.
1:11 యెషయా గ్రంథం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును, విస్తారమైన బలులు నాకేలా, బావుగా మేపిన దూడలని క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడేల రక్తమందైనను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. చాలు. రక్తం యేసయ్యకు కావలసిన రక్తం అంటే బలి అర్పణ, బలియోమము, ధూపము. ఆయన హృదయం కోరుకునేవాడు. మన కొరకు రక్తం పెట్టిన దేవుడిన. హల్లెలూయా. మన కొరకు రక్తం కాల్చిన దేవుడు. ఇక ఏ రక్తం పనిచేయదు ఆయన రక్తం కింద. ఆయన రక్తం ప్రోక్షణ తప్ప ఏ రక్తానికి విజయం లేదు, ఏ రక్తానికి పవర్ లేదు. ఇది యేసు ప్రభు రక్తము పెట్టకపోతే, ఆయన ప్రోక్షించకపోతే మనుషులకు విడుదల లేదు. హల్లెలూయా. మనుషులకి విడుదల లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నా రక్తము నిజమైనది, నా రక్తము నిజమైన పానము, నా శరీరము నిజమైనది, నిజమైన ఆహారము. నన్ను తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినములందు వాడిని లేపుతా ఉన్నాడు. ఆయన రక్తం పెట్టకపోతే ప్రజలకు విడుదల లేదు. గెచ్చమైన తోటలో రక్తం మడుగట్టింది, చెమట రక్తంగా మారింది, రక్తమే చెమటగా మారింది. ఆ రక్తంలో నుంచి ప్రభువారు ప్రార్థన చేసి ఆయన బయటికి వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారు వచ్చి ఆయన పట్టుకున్నారు. చూడండి లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త చూడండి. అదే మత్తయి వార్త చూడండి, మత్తయి వార్త 26:53 వచ్చిన 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేమనియు, వేడుకొనిన ఎడల 50 యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా, వారు దగ్గర యేసు చెలికాడ నువ్వు చేయవలసినది చెయ్యమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొని, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి. చాలు. ఇదంతా మనకు తెలిసిన కథనే, తెలిసిన వాక్యమే. యేసు ప్రభుని పట్టుకొని వచ్చారు. యేసు ప్రభుని పట్టుకొని వచ్చారు. యేసు